హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మినీ ప్యాన్ కేక్ బాంబ్స్. మనం ఈవినింగ్ టైంలో స్నాక్ ఐటమ్స్ చేసుకుంటూ ఉంటాం కదండి. అలాగే అదే టైంలోనే చాలా తొందరగా అయిపోయే స్నాక్ ఐటమ్, అదేవిధంగా పిల్లలకు బాగా నచ్చే స్నాక్ ఐటమ్. నార్మల్గా పిల్లలకి స్నాక్ ఐటమ్స్ అంటేనే బాగా ఇష్టం. అందులోనూ చాక్లెట్తో చేసే స్నాక్ ఐటమ్ అంటే పిల్లలు ఇంకా బాగా ఇష్టపడతారు కదండి. సో మీ పిల్లలకు నచ్చే విధంగా ఈ స్నాక్ ఐటమ్ చేయాలంటే ఈ వీడియోని తొందరగా చూసి మీ ఇంట్లో తొందరగా ట్రై చేసి ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీని తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ గోధుమ పిండిని వేసుకోవాలి. నేనైతే గోధుమ పిండిని తీసుకున్నాను. దీని ప్లేస్లో మీరు మైదా పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే అందులోకి 1/2 కప్ వరకు గ్రైండ్ చేసిన పంచదార పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. తరువాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని నీట్గా ప్యాచులాతో బయటికి వలిగిపోకుండా కలుపుకోవాలి. ఈ విధంగా ప్యాచులతో కానీ విస్కర్తో కానీ కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న పిండిని చుట్టూ ఈ విధంగా తీస్తూ మధ్యలో ఖాళీ వచ్చేటట్టుగా చేసుకోవాలి. అందులోకి ఒక 1/2 కప్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. తరువాత 2 కప్స్ వరకు మజ్జిగను తీసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వెనిగర్ని, రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని నీట్గా ప్యాచులతో కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు పిండిని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో నీట్గా కలుపుకుంటే పిండి అనేది స్మూత్గా తయారవుతుంది. ఇలా కలుపుతున్నప్పుడు మధ్య మధ్యలో వేడి నీళ్ళను వేసుకుంటూ నీట్గా ప్యాచులతో పిండి మొత్తం కలిసేటట్టుగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీన్ని ఒక పక్కన పెట్టుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. ఇది అప్పాలు చేసే ప్యాన్ అండి, లేదా గుంత పొంగనాలని కూడా అంటారు. ఈ ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని దీనికి నీట్గా ఆయిల్ని ఈ విధంగా అప్లై చేయాలి. ప్యాన్ హీట్ అయిందో లేదో చూసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండిని నీట్గా వేస్తూ 1/2 వరకు మాత్రమే ఫిల్ చేయాలి. ఇలా ఫిల్ చేసిన తర్వాత వీటి మధ్య మధ్యలో 2-3 డ్రాప్స్ వరకు హెర్షీస్ చాకో సిరప్ని యాడ్ చేసుకోవాలి. దీని ప్లేస్లో న్యూటెల్లాని కూడా యూజ్ చేసుకోవచ్చు. న్యూటెల్లా ఇష్టం లేదు అన్న వాళ్ళు చాకో సిరప్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరొక లేయర్లా చాకో సిరప్ని కవర్ చేస్తూ పిండిని ఈ విధంగా వేసుకోవాలి. ఇలా పూర్తిగా వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 3 నిమిషాల పాటు కుక్ అవనివ్వాలి. ఇలా 3 నిమిషాల పాటు కుక్ అయిన తర్వాత వాటిని మెల్లగా రెండవ వైపు తిప్పుకొని లో ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు కుక్ అవనివ్వాలి. అంతేనండి, తర్వాత వాటిని బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మినీ ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయాయి. వీటిని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అదేవిధంగా న్యూ రెసిపీస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.